ఎటువంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేనటువంటి 'పవన్ కళ్యాణ్' అనేటువంటి ఒక మనిషిని ఇంతగానో అభిమానిస్తారా? ఇంత ఎమోషనల్ అటాచ్‌మెంటా? నిజంగా ఈ వీడియో చివరి వరకు చూస్తే ఒక అభిమానిగా చెప్తున్నా, మీ గుండెలు బరువెక్కిపోతాయి. మనం గౌరవించాల్సిన నిజమైన వీర మహిళ ఆ రోజు మన గోవిందమ్మ. అర్ధరాత్రి పూట పవన్ కళ్యాణ్ గారు నిర్బంధించారని తెలిసి ఆమె తన బిడ్డతోటి 3 సంవత్సరాల పసిబిడ్డతోటి విశాఖపట్నం బీచ్ రోడ్డు పైన ఆమె నిలబడి పార్టీ కోసం, పార్టీ జెండా కోసం, పవన్ కళ్యాణ్ కోసం రాత్రంతా కూడా మా అన్నని మాత్రం అరెస్ట్ చేస్తే మేము ఊరుకోమని చెప్పి ఆ రోజు గోవిందమ్మ గారు వచ్చారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పొద్దు పైకి వస్తున్నా పట్టించుకోకుండా ఒక చేతిలో ఒక ఆడబిడ్డని, ఇంకో చేతిలో ఒక పార్టీ జెండాని పట్టుకొని ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తుందని తెలిసి గుండె తరుక్కుపోయి ఒక నాయకుడు ఓ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్కి పిలిపించి మరీ జ్యోతి వెలిగించినటువంటి దాఖలాలు ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఎక్కడైనా ఉన్నాయా? పుస్తకాలు తిరిగేసిన, ఎన్ని సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసినప్పటికీ కూడా నాకు తెలిసి ఒకే ఒక పేరు, ఒకే ఒక పార్టీ పేరు వినిపిస్తుంది. అలాంటి పార్టీ కానీ అలాంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారా అని చెప్పని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే చెప్పండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. జనసేన పార్టీ అనేటువంటి ఒక పార్టీ ఉంది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అని చెప్పండి. నిజంగా చెప్తున్నావయ్యా, నువ్వు నమ్మినోడు చాలా గొప్పోడు.